అండ్ ఎట్లున్నారు అందరూ? ఇది ఈరోజు నేను నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద డిష్ బొంబాయి చట్నీతో మొదలు పెడుతున్నానండి ఈ ఛానల్. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కాకా హోటల్లో కూర్చుని పూరీలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఈ బొంబాయి చట్నీ ఇస్తారండి. ఆహా, అందుకని చెప్పి స్పెషల్గా నేర్చుకున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి: ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్, కరివేపాకు, శనగపిండి అండ్ తాలింపు వేసుకోవడానికి ఇవన్నీ. తరిగి పెట్టుకుని సామాన్లు ఉంటే 2 నిమిషాలండి. ముందుగా వేడెక్కిన నూనెలో తాలింపు వేసుకోండి. తాలింపు అందరూ తెలిసిందే కదా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, మనం తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కొద్దిగా వేగినాక, తాలింపు వేగినాక వెంటనే ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టాలంటే మళ్ళీ ఆ ఉల్లిపాయలు బాగా మెత్తపడితే శనగపిండిలో కలిసి మొత్తం లీనమైపోతాయి. అందుకని చెప్పి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి 1 నిమిషం. ఒక నిమిషం వేగగానే పసుపు వేసుకోండి. ఈ పసుపేనండి కలర్ దీనికి. పసుపు వేసి ఇంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ చేదొస్తుంది. తర్వాత ఇది 1 నిమిషం అవగానే పసుపు వేసుకుని 1 నిమిషం వేగగానే కొద్దిగా వాటర్ పోసుకోండి. జస్ట్ ఉల్లిపాయలు మునిగేంత వరకు వేసుకోండి వాటర్. 1 నిమిషం మసులుతుండగా కొద్దిగా సాల్ట్ వేసుకుని, తగినంత సాల్ట్ అండి, మీరు ఎంత తింటే అంత. 1 నిమిషం కలుపుకొని కొద్దిగా మసాలాని ఇవ్వాలి. రియల్గా ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఈజీ 2 నిమిషాలు అయిపోయింది. ఎప్పుడు పల్లీలు తిని లేకపోతే కొబ్బరికాయ తిని పుట్నాలు తిని ఇది కొద్దిగా కొత్తగా ట్రై చేస్తే అదిరిపోయే డిష్ అండి. అంతే, వేగిగానే ఇది పోసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని, ఎక్కువ చిక్కబడకూడదండి. బాగా చిక్కబడితే మళ్ళీ దాన్ని కొంచెం జారుగా ఉండాలి. తర్వాత వేడివేడి ఇడ్లీలు పెట్టుకుని తింటే ఉంటుందండి. దీన్ని వేసుకుని ఆ టేస్ట్ పీక్సే. అంతేనండి, కొత్తిమీర వేసేసుకుని దించేసుకోండి. తర్వాత లాస్ట్లో వేడివేడి ఇడ్లీ పెట్టుకుని ఆ బొంబాయి చట్నీ అలా వేసుకుని అలాగా వేడివేడి పొగలు కడుతూ తింటే ఉంటుందండి. ఉండనా మరి?